నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాలు అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు చోట్ల అక్రమ రికార్డులను ఏజెంట్ల నుంచి అనధికార సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనధికార వ్యక్తులు కార్యాలయాలు చెక్పోస్టులోకి వచ్చి అజమాయిషీ చెలాయించడంపై శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత ఆర్టీఏ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ ఆకస్మిక తనిఖీల్లో పలువురు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు కౌంటర్లోని ఉద్యోగుల వద్ద లెక్కలు చూపని నగదు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఇక ఏసీబీ సోదాల వల్ల దరఖాస్తుదారులను పోలీసులు నిలిపివేశారు. ఆర్టీఏ శాఖలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అనిషా అధికారులు భారీ స్థాయిలో సొత్తును, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సాలూరు చెక్పోస్ట్ను ఏసీబీ ఉన్నతాధికారులైనటువంటి డీజీ గారు ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ముందుగా మా ఏసీబీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి గమనించడం జరిగింది. ఇక్కడ కొన్ని వెహికల్స్ వాళ్ళు వచ్చేసి పర్మిట్ తీసుకోవడము, తర్వాత కొంతమంది ఇక్కడ ఈ టేబుల్ పైన కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అది గమనించడం జరిగింది ఇక్కడ. దాంతో మేము సర్ప్రైజ్గా చెక్ చేయడంతో లోపల ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. ఈరోజు ఉండాల్సినటువంటి ఏఎంవై అతను శ్రీకాంత్ డ్యూటీలో లేడు. తర్వాత కూడా అతను పిలిపించడం జరిగింది. తర్వాత అంత ఏరియా సెర్చ్ చేస్తే ఒక 13,590 రూపీస్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర దొరకడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా దీని రిపోర్ట్ ప్రకారము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏసీబీ రైడ్స్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ చెక్ పోస్టులలో అక్రమ వసూలు చేస్తున్నారని కొన్ని రోజులుగా మాకు సమాచారం అందడంతో మూకుమ్మడిగా తెలంగాణ మొత్తం మీద చాలా చోట్ల ఈరోజు ఒకే టైంకు ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది. తద్వారా ఈ అమౌంట్ సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు, ఫర్దర్ యాక్షన్ తర్వాత ఉంటుంది. ఇప్పుడే అరెస్ట్ ఉండవు. తర్వాత నేను డిఎస్పి నిజామాబాద్ ఏసీబీ శేఖర్ నా పేరు. కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ బృందం పర్యటించింది. ఇందులో భాగంగా పలు మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెక్కనూరు మండలం జంగంపల్లి, కాచాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ బృందం మంగళవారం సందర్శించి అకాల వర్షాలతో వరి ధాన్యం నష్టపోయిన రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. బేబీపేట మండలం మాందాపూర్, దోమకొండ మండలం అంబరిపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అక్కడ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల వివరాలు ఆరా తీశారు. రాజంపేట మండలం తలమడ్ల గ్రామాన్ని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ బృందం ప్రతినిధులు సందర్శించి అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టం వివరాలు సేకరించారు.
స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం చలో ఇందిరా పార్కు నిర్వహిస్తున్నట్లు బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం అన్నారు. సామాజిక న్యాయం పాటిస్తామని ఎన్నికల ముందు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందన్నారు. అధికారులు వచ్చిన 6 నెలల్లోనే బీసీ కులగణన చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్లో బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారన్నారు. సామాజిక న్యాయం పాటిస్తామని కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందన్నారు. బీసీలకు సామాజిక న్యాయం అందించే లక్ష్యంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ప్రకటన చేసిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కామారెడ్డి జయబేరి బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని చెప్పారు. అధికారులకు వచ్చిన 6 నెలల్లోనే బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వాగ్దానం చేశారని చెప్పారు. బీసీ కులగణన చేపడితే వచ్చే సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ చైర్మన్ పదవులు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీ కులగణనను మర్చిపోయారని, అందుకే వచ్చే నెల జూన్ 8వ తేదీన చలో ఇందిరా పార్క్ పోస్టులు ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే జూన్ 15వ తేదీన సెక్రటరియట్ ముట్టడిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ యాదవ్, ఆరకటిక జిల్లా అధ్యక్షులు బాలాజీ, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంస్థల్లో 42% రిజర్వేషన్ వెంటనే ఐక్యత. మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే శాసనసభ ఎలక్షన్లు ఏదైతే మొన్న జరిగినాయో దానికి ముందు కామారెడ్డి నుంచి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కామారెడ్డి స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. దానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ బీసీలకు చాలా చేస్తా అని చెప్పేసి బీసీలు నమ్మే విధంగా చేసి ఏదైతే స్థానిక ఎలక్షన్లో 42% రిజర్వేషన్స్ అయితే కల్పిస్తున్నాడో చెప్పి బీసీల యొక్క నమ్మకాన్ని పొంది ఓట్లను సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి ఏం పట్టించుకోకపోవడం, దాని మీద స్పందించకపోవడం. మీరు అది దాని మోడల్ ఉన్నది మనకు బీహార్లో కనిపిస్తుంది. మరి ఆ మోడల్ మీరు పరిశీలించడం కోసం ఒక ఎక్స్పర్ట్ కమిషన్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తాను, విజ్ఞప్తి చేస్తాను. మీరు ఆగమేఘాల మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు ఏదో కొంపడానికి పోతలేవు, భూకంపం రావట్లేదు, ఏం కొంత సంవత్సరం వచ్చి తెలంగాణ ఉండట్లేదు. కాబట్టి మీరు దీన్ని కొంచెం మీరు శాంతంగా మీరు ఇచ్చినటువంటి హామీని మీరు అమలు పట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇప్పటికే మేము రౌండ్ టేబుల్ ఉండడం జరిగింది. మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు బెస్ట్గాలకు వెళ్ళకండి. మీరు చెప్పిందే మీరు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే రాజ్యాంగాన్ని పట్టుకొని నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ వ్యతిరేకి, నరేంద్ర మోడీ గారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఎత్తేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. మొన్నటికి కూడా మీరు కూడా మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు బీసీల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేస్తారు, అట్లాగే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పేసి మేము వస్తే రాజ్యాంగాన్ని కాపాడతాం, మేము వస్తే రిజర్వేషన్ కాపాడతామని చెప్పేసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారే బడేబాయ్ అని చెప్పేసి మీరు భావిస్తే మా కులగణన చేయకుండా, రిజర్వేషన్ లేకుండా మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు పోతారని చెప్పేసి ఇస్తున్నారని చెప్తాను. అందుకోసం మీరు ఖచ్చితంగా కులగణన చేయాల్సిందే, ఎక్స్పర్ట్ కమిటీని వేయాల్సిందే. ఆ ఎక్స్పర్ట్ కమిటీని మీరు బీహార్కు పంపించి 6 నెలల సమయం తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. మాకు 23,000 మంది ఏవైతే మా బీసీలకి స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యంగా ఇలా పేపర్లో కానీ, టీవీలో కానీ, సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు జరగగానే మొన్న ఆగమేఘాల మీద స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కానీ మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాంట్లో నిమగ్నమైన పరిస్థితున్నారు. అందుకోసం మేమేమన్నామంటే మరి మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చెప్పిండ్రు, ఇలా లోక్సభ ఎలక్షన్ జరగాలని మీరు ఎందుకు ఆగమేఘం చేస్తున్నారు? ఇలా కులగణన చేసి శాస్త్రీయంగా 42% పెంచితే మా వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలుగా, మరి ఎంపీ చైర్మన్గా, ఎంపీపీలుగా, మున్సిపల్ చైర్మన్గా బీసీలకు అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేట్ అయిపోయిన ఎలక్షన్స్ బీసీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే పరిస్థితి లేదు.
ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తున్నది. రాజకీయ పార్టీలు నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. గత 4 రోజులుగా మంచినీరు సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీవాసులకు గత 3 రోజులుగా మంచినీళ్లు సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీరు రాక 3-4 రోజులు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులకు సమయానికి తాగునీరు సరఫరా చేయాలని కోరారు. ప్రభుత్వం నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామంటున్నా చెప్పినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేరు బొట్టు ఒక్క బొట్టు నీళ్ళు అసలు లేవు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఒక్క మోటార్ నడసాలి సరిగా నీళ్ళు అసలు ఎంత బాధ అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఇది. సెక్రటరీ గారి దగ్గర పోయి మేము చెప్తే నేను పట్టించుకుంటే ఏమంటాడు, ఏం చెట్లతో ఆకులు కాస్తున్నాయి అయినప్పుడు అవుతుంది ఏం చేస్తారని చెప్తున్నాడు. 5 రోజుల నుంచి నీళ్ళు పోయి మండలి హెడ్ క్వార్టర్. నీళ్ళకు బాయిలు లేవు, కుంటలు లేవు, బోర్లు లేవు. మా పరిస్థితి తానం చేసేటట్లేదు. 3 రోజుల నుంచి తానాలు లేవు. అందుకోరానికి సెక్రటరీ ఏమో ఉంటా మాట్లాడుతున్నాడు. మాకు ఏమైనా చేస్తాం, మీరు ధర చేస్తారు, ఎంతమంది చేస్తారు, 100 మంది చేస్తారా, 1000 మంది చేస్తారా, ఏం చేస్తారా మీరు అని మొత్తం ఎట్లా అంటే ఒక అన్పడలేక మాట్లాడుతున్నాడు. అట్లా అందుకోరానికి మాకు ఏంటిదంటే నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. మండలు ఉన్నది, మండలేడు కూడా నీళ్ళు, చెరువులు లేవు, కుంటలు లేవు, బాయిలు లేవు. కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలి. సెక్రటరీ మీద మాకు మంచిగా నీళ్ళ చెట్టు పని చేయాలి. మాకు కావాల్సింది నీరు. అది మా విన్నపం. మాకు తానాలు చేద్దామన్నా వంట చేసుకుందామన్నా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది. మేము ఎట్లా చేయాలి? మరి సెక్రటరీ చెప్తే సెక్రటరీ వస్తలేడు, ఏం చేస్తలేడు. సర్పంచ్ నేనేం చేసుకోవాలి? సర్పంచ్ని అడిగితే నేనేం చేయాలి? నాతో ఏం కాదు అంటుంటే చేయాలి, ఏం కాదా? మరి ఫోన్ చేస్తేనేమో ఏమంటున్నాడు, నాకేమన్నా గవర్నమెంట్ ఏమన్నా భయమిస్తుంది, నేను చేయాలి, నేను పని చేయాలి అన్నాడు ఆయన. అంటే మరి ఎట్లా మరి ఏం చేయాలి? మేము వీళ్ళకి కావాలన్నా మేము ఏడుకెళ్ళి ఎత్తుకొచ్చుకోవాలి. అక్కడ చాలా మంది ఉన్నారు, కింద మీద పడుతున్నారు. పిల్లలు దొడ్డికి పోయినా మేము పోయినా కానీ మాకు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్లో నేడు ప్రారంభమైన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. మరో 2 రోజుల పాటు శిబిరం కొనసాగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్లో 3 రోజుల పాటు జరిగే ఉచిత మెగా శిబిరంకు మొదటి రోజు మంచి స్పందన లభించింది. 53 మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న రోగులను పరీక్షించి వారి అవసరాలను బట్టి 41 మందికి ఎండోస్కోపీ మరియు 7గురికి కొలనోస్కోపీ టెస్టులు కూడా ఉచితంగా చేశారు. ఇంకా 2 రోజులు శిబిరం కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. భోగి రవీందర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్. మేము ఈ 3 days క్యాంప్ అనేటువంటిది కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మేము క్యాంప్ కండక్ట్ చేసిన రోజు ఎవరికైనా ఎమర్జెన్సీ పని ఉన్నది అని అంటే వాళ్ళు ఇటువంటి బెస్ట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోలేమేమో అనే ఒక ఉద్దేశంతో ఫస్ట్ టైం మన తెలంగాణలోనే 3 days క్యాంప్ అనేటువంటిది ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు. ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉన్నదో, లేట్ నైట్ పడుకోవడము, ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతున్నాయో దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కానీ, అల్సర్స్ కానీ ప్రతి ఒక్కరి లోపల కామన్ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ను మనం రెక్టిఫై చేయడానికి కోసమని డాక్టర్ సద్గుణరావు గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యం లోపల ఇటువంటి మెగా హెల్త్ క్యాంప్ను కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మేము హాస్పిటల్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రకటనలు.
గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. నలుగురు కొడుకులకు సంబంధించిన స్థలాన్ని తన మూడవ కొడుకు తన పేరుపై చేయించుకున్నాడని తల్లి గుడ్డపల్లి రుక్మిణిపై ఆవేదన వ్యక్తం చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీలో తన పేరుపై ఉన్న 185 గజాల స్థలాన్ని మూడవ కొడుకు శ్రీనివాస్ పేరుపైన చేయించుకున్నాడని తెలిపారు. చిన్న కొడుకు రజనీకాంత్ అమ్మ పేరుపై ఉన్న భూమిని నువ్వొక్కడివే ఎలా తీసుకుంటావని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే 50 గజాల స్థలం ఇవ్వడం జరిగిందన్నారు. పెద్ద కొడుకు బాలకృష్ణ, రెండవ కొడుకు రాజేందర్లకు వాటా ఇవ్వాలని కుల పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అప్పుడు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని అంటున్నాడని చెప్పారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నమ్మించి సంతకం పెట్టుకున్నాడు. ఆయన పెర్మిట్ చేసుకున్నాడు. అయితే మన చిన్న కొడుకు కొట్లాడితే వెనక్కి ఇచ్చిండు. ఇంటి దగ్గర రావాలి ఇస్తా అన్నాడు. ఇస్తాను వాళ్ళకు కావాలని ఆయన కోరుతున్నాడు. నా మూడో కొడుకు శ్రీనివాస్ తీసుకుంటా. నాకు లోన్ ఉన్నాను అంటే నాతోటి నాకు పైసలు లేవమ్మని సంతకం పెట్టాడు. నాకు కావాల్సి అనుకుని సంతకం పెట్టిన. కాకపోతే ఆయన పేరు మీద చేసుకున్నాడు. ప్లాట్ నా పేరు మీద ఆయన పేరు మీద చేసుకున్నాడు. నా పేరు మీద ఉండే కానీ ఆయన పేరు మీద చేసుకున్నాడు. నాకు నేను చెయ్యలేను ఆయన పేరు మీద. ఇప్పుడు ఏమంటే ఇయ్యాలి ఎక్కడిది ఎక్కడిది నేను ఏం చేస్తానో చూడు. నేను అప్పుడు ఒప్పుకున్నాడు ఇస్తా అని. రెండోసారికి ఏమో ఇయ్య అన్నాడు. ఇయ్య అని నా మీదకి వచ్చిండు కొడతాను. నూకేసిండు. పడ్డా నేను కింద పడ్డా. నూకేసిండు. కింద పడ్డ పెద్ద మనుషులు లేచిండు. ఇక ఇప్పటి నుంచి నేను ఇయ్య ఏం చేసుకుంటా చేసుకో నిన్నేమన్నా చేస్తా సంస్థ ఏం చేస్తావు అప్పుడు అంటాడు. నలుగురు కొడుకులు ఒక బిడ్డే. అందరికి ఎంజాయ్ డైనింగ్. అయితే మా ఆయన ఉన్నప్పుడు ఫ్లాట్ కొన్నాడు. అయితే నాకు నమ్మించి సంతకం పెట్టించుకున్నాడు. శ్రీనివాస్ నీది కాదు నేను కొన్నాను ఇప్పుడు నా నీకు వస్తుంది గొడవ చేసాను చంపేదానికి పనిచేశాడట నన్ను. మళ్ళీ రైతు బంధు పైసలు కూడా తిన్నాడు వాడే. 1,30,000 నాకు రూపాయి ఇవ్వలేదు. నీకు ఇచ్చిన అంటుండు. నాకు రూపాయి ఇవ్వలే. ఏడిఎంతో తీసుకొని తిన్నాడు అన్నీ. ఇంకో వాళ్ళకు కూడా నా న్యాయం జరగలేదు సార్ దయచేసి. ఎట్లా అంటే గలీదుగా అయిపోయింది. ఇక పేరు లేకుండా అయిపోయింది. నన్ను మోసం చేసి శ్రీనివాసు మూడో కొడుకు టైంకి ఉన్నాడు. అట్లని నా బావ దగ్గర చెల్లె దగ్గర నుంచి ఉంచినాం. ఒకరోజు ఉంచేస్తారు. అదే నేను తాగి నోటికి వచ్చినట్టు తిట్టిండు. అమ్మని నెత్తి లేదా తెలివి లేదా ముసలి ఆయన సచ్చేదానికి వచ్చినావు అప్పుడు దిమాకి ఎటుపోయింది అని ఇట్లా తిట్టిండు. సాగుపోయే ముందా అని మాటలు తిట్టిండు అన్నట్టు. ఆ మాటలకు టెన్షన్లో పెట్టుకొని బీపీ పెరిగింది. మళ్ళీ హాస్పిటల్లో చిన్న తమ్ముడు తీసుకొని పోయి చూపించిండు. అప్పటికి ఆయనది ఇట్లా సంగతి అని. నలుగురికి రావాల్సింది ఆయన మా అత్తమ్మ పేరు మీద ఉన్నది. ఆయన మోసం చేపించి ఇట్లా ఆయన ట్రాన్స్ఫర్ చేపించేసుకున్నాడు. ఆయన పేరు మీద చేపించుకున్నాడు. మాకు నలుగురికి రావాల్సింది. ఇప్పుడు మరి 2 ఏళ్లకు మా చిన్న మరిది అడిగితే ఆయన పేరిట చేసుకున్నాడు. ఆయనకు రావాల్సింది ఇచ్చేసింది. ఇప్పుడు మాకిద్దరికి మాకు రెండో ఆయనకు మాకు అడిగితే ఇవ్వట్లేదు. ఇస్తామని చెప్పేసి అంటున్నాడు. ఇవ్వలేదు. ఇప్పుడు మాది మాకు రావాలని మీకు అందరి అధికారులకు
భవానీపేట గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ను విధుల నుంచి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులలో అవకతవకలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ మేరకు అతడిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం భవానీపేట గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ రాజేందర్ గౌడ్ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేసే అవకాశం అందరికీ కాకుండా కొందరికి మాత్రమే కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ సంబంధించిన డబ్బులు ఇవ్వాలంటే తంబు పెట్టాలి, కానీ దానికి విరుద్ధంగా ఫీల్డ్ అసిస్టెంట్ రాజేందర్ పనిచేస్తున్నాడని ఆరోపించారు. పనిచేయని వారు కూడా ప్రతిరోజు ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బులు ఇప్పిస్తున్నారని చెప్పారు. అధికారులు చర్యలు తీసుకుని రాజేంద్ర గౌడ్ను వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ నెల ఎన్నికల కోడ్ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పైసలు కూడా కరెక్ట్ వస్తలేవు, కొన్ని పడుతున్నాయి కొన్ని పడతలేవు. పోయిన 3 వారాలు కూడా 2 వారాలు పడ్డాయి, 1 వారం పడలేవు. 4,000కు 2 ఫింగర్ ప్రింట్ లేదే డబ్బులు ఇస్తున్నారు పోయిన వాళ్ళకి. మాకు అది ఇబ్బంది వచ్చింది, అందుకే ఇంతవరకు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ఏ అమ్మకారు పని పెట్టలేదని 3 వారాలు పెట్టిండు, 2 వారాలు పెట్టలేడు. కంటిన్యూ పని పెడతామంటుండు, కానీ 3 వారాల నుంచి పని లేదు, ఏం లేదు. ఒక 3 వారాలు చేసినాము, కంటిన్యూ కూడా చేయలే. వారాలు తప్పించి వారాలు పెట్టిండు. కంటిన్యూగా కావాలని మేము ఇక్కడికి వచ్చినాం కలెక్టర్ గారు. కర్రల సామి అని సామి కూడా అని ఉండే, ఆయన ఒక సగం 3 1 వారం పెట్టు, సగం 3 1 వారం పెట్టు. ఇప్పుడు ఈయన అట్లా కాదు, కొన్ని గుల్పులు 1 వారం, కొన్ని గుల్పులు 1 వారం, ఒగోళ్ళకు మొత్తమే పెట్టు లేదు, అట్లా పెడుతుంది. అట్లా ఉన్న ఊళ్ళో కూడా సగం ఒక్కసారి 4 నెలలు ఎంతమంది ఫోటోలు తీస్తారో అలా అందరి పడుతున్నాయి. ఇంట్లో అందరూ అది వచ్చి పని చేసినది ఏం లేదు. నేను కటింగ్ చేసిన వాళ్ళు మరి పడతలేవు. మళ్ళా పైసలు కోసం చేస్తారు. 2 నెలల 10 వద్దులే 2 వారాలు చేసినాం మేము ఈ సంవత్సరం. ఇక పెట్టమంటే మళ్ళా వారం పెడతాం. ఇట్లనే 4 వారాలే, 4 వారాలు ఏం లేదు. ఒక యాస్టకి వచ్చి మరి ఏంది ఏం కదా సార్ దగ్గర పోయి కాదు చెప్తాం, కలెక్టర్ దగ్గర పోయి అని వచ్చినాం సార్. వాళ్ళు ఇష్టం వచ్చి ఓడ దిగుతారు, అది తీస్తారు వాళ్ళు. అలా ఇళ్ళలో అందరి పడుతున్నాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.